అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నాం, మా ధాన్యం వెంటనే కొనుగోలు చేయండి మహాప్రభు అంటూ ఏలూరు రూరల్ మండలం మల్కాపురం రైతు సేవా కేంద్రం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు, కౌలు రైతులు ఆదివారం ధర్నా నిర్వహించారు. మా ధాన్యం ప్రభుత్వం కొనాలంటూ నినాదాలు చేశారు. ముందుగా రైతు సంఘం నాయకులు బరకాలు కప్పి ఉన్న ధాన్యం బస్తాలను, ధాన్యాన్ని పరిశీలించారు. అకాల వర్షంతో బరకాలపై పడి ఉన్న నీళ్లను తోడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక్క మల్కాపురం రైతు సేవా కేంద్రం పరిధిలో 1500 మెట్రిక్ టన్నుల ధాన్యం వరకు కళ్లాల్లో ఉండిపోయిందన్నారు. కొనుగోలు లక్ష్యం పూర్తయిందని ధాన్యం కొనుగోలు నిలిపివేయడంతో రైతులు, కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షం కురవడంతో కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని రక్షించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు. బరకాల అద్దెలు, కూలీ ఖర్చులు పెరిగి రైతులు, కౌలు రైతులపై పెట్టుబడి ఖర్చుల భారం పెరిగిపోతోందన్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన అన్నదాతలు నష్టపోవాల్సి వస్తోందన్నారు. రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామంటూ హామీలు ఇచ్చి మా టార్గెట్స్ పూర్తయ్యాయి, ధాన్యం కొనలేమంటూ ప్రభుత్వం చేతులెత్తేయడం దారుణమని విమర్శించారు. ఈరోజు రైతులు, కౌలు రైతులందరూ కూడా మా ధాన్యం కొనుగోలు చేయండి అని చెప్పి నినాదాలు చేస్తూ ఇవాళ పాలగూడు రైతు భరోసా కేంద్రం దగ్గర, రైతు సేవా కేంద్రం దగ్గర ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ టార్గెట్స్ పూర్తి అయిపోయిన పేరుతోటి ఇవాళ ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడం వల్ల ఇవాళ అన్నదాతలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడే వర్షం వచ్చింది, వర్షాలకి ధాన్యం కూడా తడిచిపోయిన పరిస్థితి ఉన్నది. ఆరుదలకు వచ్చి బస్తాల్లోకి ఎక్కించుకుని నెట్లుగా పెట్టిన ధాన్యాన్ని ఇవాళ రాత్రి అనక పగలనక నిద్ర లేక, తిండి తప్పులు లేక కాపలాలు ఉండాల్సిన పరిస్థితి ఇవాళ రైతుకి ఏర్పడిన పరిస్థితున్నది. ఇవాళ టార్గెట్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియపరుస్తున్నది. అయితే ఇప్పుడే రైతు భరోసా కేంద్రం వారితో మాట్లాడితే ఇవాళ మల్కాపురానికి సంబంధించిన ఒక 700 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకి ఇవాళ టార్గెట్ పెంచామని చెప్పేసి ఇవాళ అధికారులు చెప్పారు. అంటే ఇంకా మొత్తం కొనుగోలు చేయాల్సింది 1500 మెట్రిక్ టన్నులు ఉండాల్సి ఉంటే ఇప్పుడు 700 మెట్రిక్ టన్నులకి టార్గెట్ వచ్చింది. ఇంకా 800 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా కళ్ళాలు ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం ధాన్యం కొనుగోలు చేసే విధంగా, ఎందుకంటే రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఆ రకంగా టార్గెట్